ఆశ్రయిస్తారు. మేము వెనకాలనే ఉన్నాం, అతను మా దగ్గర ఇక్కడ ఎట్ట జరుగుతుందంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏం పోతుంది ఏమో తెలియదు. మా ఈ రోజు ఇప్పుడు ఎవరు మా దగ్గరికి రాస్తారో రాయలేదు. బండ్ల మీద రోడ్ల మీద తీసుకుంటున్నారు కానీ మండలానికి కానీ రేట్ అని అడగడం లేదు. ఉండే కాయ ఫెయిల్ అయిపోతే మేము బాధపడుతున్నాం. అది ఎట్లంటే శనివారం వచ్చింది లోడు, ఈ రోజు లోపల పోయింది, అర్థం కాయ మాగిపోయింది. ఆ అర్థం కాయ రిటర్న్ పోస్తారు, వచ్చేది 6,000 రూపాయలు. అర్థం రిటర్న్ బాగుపోయి కాబట్టి మీరు వస్తారని చెప్పి అప్పుడే కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మన పిల్లలు వచ్చి చెప్పిన రైతులకు న్యాయం జరగాలి. మక్కానికి వచ్చినా పోయండి అంటారు, మక్కానికి వస్తే మేము శుభ్రంగా ఏరేసి వస్తే కూడా మాకు ఈ వెయిటింగ్ లో ఎందుకు అంటే తీసుకోవడంలో డిలే ఎందుకు అవుతుందన్న? ఎందుకంటే ఇప్పుడు 10 బండ్లు మనం పోతే రికమెండ్ అయిపోయిన 10 బండ్లు పోతాయి. దానివల్ల ఫుల్ డిలే అవుతాం. కాబట్టి రైతులకి డైరెక్ట్ కాయలు పోవడం లేదు. రైతులకు న్యాయం చేయాలి. నేను అదే చెప్తున్నాను సార్. రైతులకు న్యాయం చేయాలి. లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారన్న? 3 రూపాయలు ఇస్తుంటారు. ఈ పక్కన ర్యాంపులు ఉన్నాయి, తీసేసి ఆ 3 రూపాయల కాయలు నేను తోలుతున్నాను. అది వాళ్ళు 6 రూపాయలు తోలుతారు, కానీ వాళ్ళు 2 రూపాయలు. బయట కర్ణాటక, తమిళనాడు లారీల్లో వస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. స్థానిక రైతులు మాత్రం తీసుకోవడం లేదు. ఇప్పటి వరకు బిల్స్ ఎవరికి రాలేదన్నా ఈ సంవత్సరం? లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? రేట్ ఎంత ఇచ్చారు? ఈసారి రేట్ తగ్గించడానికి కారణం ఏం చెప్తున్నారన్న వీళ్ళు? కారణం ఏమీ లేదు సార్. ఓపెన్ చేయించారు, 6 నెలలు ఓపెన్ చేయించింది మెయిన్ ఎఫెక్ట్. దీంట్లో 6వ నెల ఓపెన్ చేయకుండా 5వ నెల ఓపెన్ చేయింటే నార్మల్గా కాయ వెళ్ళిపోయింది. ఈ రష్ ఉండదు, నార్మల్గా జరుగుతుంది. 6వ నెల ఓపెన్ చేయడం వల్ల కాయ తన్నకు పుట్టింది, కొన్ని ప్రాబ్లం వచ్చింది. కావాలని ఇంటెన్షనల్ గా మెయిన్ ప్రాబ్లం అది. మెయిన్ ప్రాబ్లం అదే జరిగింది. రేట్ డౌన్ అది క్లోజ్ అయిపోయింది. మొత్తం అది 5 రోజులు ఉండే లోపల సగం కాయ మాగిపోతుంది. మాగిపోయిన కాయ మళ్ళీ మాకే రేట్ పోతారు. కాబట్టి చెడిపోయేది రైతులే. కాబట్టి రైతులకు న్యాయం కావాలి. అధికారులు ఏం చెప్తున్నారన్నా? 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి, 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అంటున్నారు కదా. మరి దానికి ఎవరికైనా ఇస్తున్నారా? 8 రూపాయలు 6 రూపాయలు 4 రూపాయలు మటుకు లేదు. ఇప్పటి వరకు బిల్స్ ఎవరికి మేము ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఫిక్స్ ఇస్తున్నారు, ఫిక్స్ వేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ అది మనం సంవత్సరం అంతా కష్టపడి ఎప్పుడు వాళ్ళు పెట్టుబడి దాకా తోలేస్తే వాళ్ళకి ఎప్పుడు ఆదాయం వచ్చినప్పుడు మనం విషయం వేస్తాం. దాన్ని మనం అంతాకి టీఈట్ పట్టుకొని ఉంటే మనం విషయం పెడతాం. మీ డిమాండ్లు ఏంటన్నా? మా డిమాండ్లు మాకు రైతులకు న్యాయం జరగాలి, గిట్టుబాటు ధర రైతులకు న్యాయం జరగాలి. ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల కాలంలో సంవత్సరం కూడా 24, 26, 30 రూపాయలు దాటుకుంటే పోయిన సందర్భమే లేదు. అలాంటి ఫస్ట్ 2 రూపాయలు కొనేది, లాస్ట్ 30 రూపాయలు కొనేది. అదే గవర్నమెంట్ కాకుండా ఉంటే ఈ పరిస్థితి అయ్యేది వచ్చేది కాదు సార్. మామూలుగానే ఇప్పుడు ఓకే, ప్రభుత్వము అధికారులు చెప్పిన మాట ప్రకారము వీళ్ళు మీకు రేట్లు చెల్లిస్తారనే నమ్మకం మీకుందన్న? దానికి మీరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మీద మామూలుగా ఇంతకు ముందు ఫ్యాక్టరీకి తోలినప్పుడు ఎన్ని రోజుల్లో బిల్లు వచ్చేదన్నా? మన దగ్గర కాయలు ఇస్తారు, మన దగ్గర కాయలు కాబట్టి 6 నెలలకు ఇస్తారు. 3 నెలలు 6 నెలలు లాజిక్ అది వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ సమస్య కేవలం ఈ ఒక్క ఫ్యాక్టరీ దగ్గర లేదా ఈ జిల్లాలోనే కాదు, మొత్తం టోటల్ మొత్తం కూడా ఒక రకంగా ఏంటంటే కుమ్మక్కయ్యి రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతోంది. దీనికి అధికారులు కూడా సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ గట్టిగా నిలబడతారంటే, పోరాటం చేస్తారంటే మీకు మద్దతుగా నేను నిలబడతానన్నా. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు దీని మీద ఏదైతే కొనుగోలు చేయకుండా నిలుపుదల చేశారో ఇన్ టైంలో కొనుగోలు చేసి స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించిన రేటుతో పాటు కనీసం 15 రూపాయలైనా ఇవ్వాలి. అది ప్రభుత్వం ఇస్తుందా లేదంటే ఫ్యాక్టరీల ద్వారా చెల్లిస్తారా అనే దాని మీద పక్కన పెడితే ప్రభుత్వం దీనికి న్యాయం చేసేంత వరకు రోడ్డు మీద కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూర్చుంటారా?
ఇంత అన్యాయం జరుగుతుంది కదమ్మా. ఇదే మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇంకోట కాదు కదమ్మా. మాట్లాడటం వల్ల సమస్య తీరడం లేదు కదా. జిల్లా మొత్తం ఉంది, జిల్లాలో ఉన్న రైతులందరికీ సమస్య కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ సమస్య కాదు, అందరి విషయంలో ఇదే జరుగుతోంది. మొత్తం జిల్లా అంతా ఇదే జరుగుతోంది. గత 15-20 రోజుల నుండి రైతులు రోడ్ల మీద ఉండి కనీసం తిండి నీళ్లు లేకుండా కూర్చోంటే చేపించేశారు. చెరుకు పంట పండించే రైతులు లేకుండా అయిపోయాడు. ఈ రోజు మామిడి పంట మీద ఇదే పడ్డారు. ఈ పరిస్థితి ఈరోజు మామిడి తోటలు వెయ్యండి అని చెప్పి ఇదే ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించి ఈ రోజు మార్కెటింగ్ చేసుకునే లేకుండా రైతులను రోడ్ల మీదకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఈ నాటకాలు? పథకాలు సబ్సిడీలు ఇవి అడగాల్సింది మానేసి ఈ రోజు పండించిన పంటకి అమ్ముకునే పరిస్థితి లేకుండా ఎంత దారుణం. మాట్లాడితే మేము రైతుల పక్షపాతము రైతులకు ఉద్ధరిస్తున్నాము, రైతులకి కొన్ని వేల కోట్లు ఫండ్స్ పెడుతున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు ఈ రోజు పండించే పంటనే మద్దతు ధర కల్పించాలి, రైతులకు వెంటనే మద్దతు ధర కల్పించాలి, కల్పించాలి కల్పించాలి. రైతు పండించే పంటకు మద్దతు ధరను, దేశానికి వెన్నెముక. రైతు లేనిదే రైతుల ఐక్యత. రైతులు వెంటనే కల్పించాలి. ఆదుకోవాలి మద్దతు ధర వెంటనే మామిడి రైతులు వెంటనే. రైతుల కోసం మీరు తప్ప ఎవ్వరూ ఇబ్బంది పడరు. మేము వచ్చింది రైతుల సమస్యల కోసము, ఇక్కడ వేరే ఇంటెన్షన్స్ కాదు. ఉంటాయి, ఎవ్వరు సఫర్ అవ్వడం లేదు. రైతులు ఇన్ని రోజుల నుండి రైతులు సఫర్ అవుతుంటే మీకు కనపడటం లేదమ్మా? ఇప్పుడు 5 నిమిషాలకు మీరు అంతా ఇబ్బంది పడుతున్నారు. రోజుల తరబడి సంవత్సరం అంతా పంట పండించిన రైతులు 2 నిమిషాలకు మీరు ఇబ్బంది పడిపోతున్నారు. సంవత్సరం రోజుల నుండి అప్పులు చేసి రాత్రి పగలు కష్టపడిన రైతులు ఇబ్బంది పడితే మాత్రం మీకు అది సమస్య కనబడటం లేదు. 2 నిమిషాలు రోడ్డు ట్రాఫిక్ అయిపోయిందని సమస్య కనబడుతోంది. ఎంత అన్యాయం అమ్మా. మీరు కూడా ప్రధానంగా చిత్తూరు జిల్లానే కదా సార్, మామిడి రైతులు ఎక్కువ ఉన్నది చిత్తూరు జిల్లానే. ఈ రోజు ప్రధానంగా ఒకటి రేటు సమస్య అయితే, 2 రోడ్ల మీద రోజుల తరబడి వెయిట్ చేసిన పంటని ఫ్యాక్టరీకి తోలలేని పరిస్థితి అయితే ఉంది సార్. బయట పంటను వీళ్ళు తీసుకుంటున్నారు సార్. అన్ని ఫ్యాక్టరీలు తమిళనాడు కర్ణాటక నుండి వచ్చే పంటని కుమ్మక్కయ్యి వీళ్ళు బయట పంటను తీసుకుంటున్నారు సార్. ఇది క్లియర్ గా లారీల ద్వారా తీసుకుని వచ్చి అమ్ముతున్నారు సార్. ఇక్కడ స్థానిక రైతులు నష్టపోతున్నారు సార్. ఫ్యాక్టరీలు కట్టడానికి భూములు రైతులు ఇవ్వాలి, స్థానిక పంటలు తీసుకోవడానికి మాత్రం వీళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు సార్. సార్ దీనికి స్పష్టంగా రైతులు అయితే చెప్తున్నారు ఇక్కడ. సార్ ఇప్పుడు నేను డెఫినెట్ గా చూపిస్తాను సార్, డెఫినెట్ గా నేను ఇస్తాను. కర్ణాటక నుండి ఈ రోజు వచ్చిన పంటను కూడా నేను చూపిస్తాను సార్. అండ్ నంబర్ టూ ఇప్పటి వరకు పంపించిన పంటకు కూడా ఒక్కరికి కూడా బిల్లులు రాలేదు సార్. ఇప్పుడు 8 రూపాయలు అంటున్నారు వీళ్ళు. ఫ్యాక్టరీ వాళ్ళు అయితే మేము 2 రూపాయలు ఇస్తాం, 3 రూపాయలు ఇస్తాము, మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి లేదంటే తీసుకెళ్లిపోండి అనే పరిస్థితి అయితే మాత్రం రైతుల్ని ఒక రకమైన ఆందోళనకు గురి చేసి భయానక పరిస్థితులు అయితే క్రియేట్ చేస్తున్నారు సార్. ఎక్కడ సవ్యంగా జరిగే కార్యక్రమం జరగడం లేదు సార్. అయితే చిత్తూరు జిల్లాలో ఉన్న రైతులందరి డిమాండ్ ఏంటంటే, నాకు చెప్పడం కానీ నేరుగా రైతుల డిమాండ్ కానీ, మాకు 8 రూపాయలు 12 రూపాయలు ఇచ్చినా సరిపోదు, కనీసము 15 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి అనేది
ఇవ్వాలి 15 రూపాయలు 15 రూపాయలు. ఒక్క నిమిషం అన్న. రెండో విషయం ఏంటంటే మామిడి పంట కొనుగోలు విషయంలో మొట్టమొదటిగా స్థానిక రైతులకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డెఫినెట్ గా వీళ్ళు వేరే మార్గాల ద్వారా బయట పంటను తీసుకొని వచ్చి స్థానిక రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా స్థానిక రైతులకే, అది కూడా విత్ ఇన్ టైం లిమిట్ లో తీసుకునే కార్యక్రమం చేయాలి సార్. ప్రతి సంవత్సరము మేలో ఫ్యాక్టరీలు మొదలవుతున్నప్పుడు ఈసారి మాత్రం జూన్ వరకు కాలయాపన చేసి ఈ రోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ వెయిటింగ్ లేకుండా చేసే కార్యక్రమం నిజంగా యాజమాన్యాలు అనుకుంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయొచ్చు సార్. దీని మీద మీరు ఖచ్చితంగా ఒక స్పష్టమైన ఆదేశాలు ఫ్యాక్టరీలన్నింటికీ ఇస్తే బాగుంటుంది. 3, ఈ రోజు రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి పంటకి బోర్డులు ఉన్నాయి. దీనికి స్థిరీకరణ నిధి కావచ్చు, ఒక రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఈ జిల్లాలో మెజారిటీ రైతులు మామిడి పంట మీద బతుకుతున్న రైతులకి ఒక బోర్డు లేకపోవడం కూడా చాలా అన్యాయము. దీని మీద కూడా మీరు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే బాగుంటుంది సార్. అలాగే ఈ రోజు ఇక్కడ ర్యాంపింగ్ వ్యవస్థ నడుస్తోంది. దానివల్ల రైతులు నేరుగా ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. ర్యాంపులు ఆపాలనేది రైతుల డిమాండ్ ఉంది సార్. ఆ ర్యాంపుల నుండి లారీల్లో తీసుకొని వచ్చి ఇక్కడ వేసే కార్యక్రమం చేస్తున్నారు అనేసి ఇదే ఫ్యాక్టరీ, అన్ని ఫ్యాక్టరీల దగ్గర ఈ సమస్య ఉంది సార్. వీటన్నింటి మీద వెంటనే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారు మాట్లాడారు. కలెక్టర్ గారు ఇప్పుడు ఏదైతే 8 రూపాయలు ఫ్యాక్టరీల దగ్గర నుండి, దాంతోపాటు 4 రూపాయలు ప్రభుత్వం హామీ ఇచ్చిందో, దాంతోపాటు ఇంకా ఒక 2 రూపాయలు ఇవ్వడానికి కూడా ఈ రోజే నేను నివేదిక పంపిస్తానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే 14 రూపాయలు అవుతుంది. 14 రూపాయలు అంటే 15 రూపాయలు అయినా కనీసం ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఇక్కడ వెయిట్ చేయకుండా పూర్తిగా వెంటనే రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలి. దాంతోపాటు మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేకుండా చూడాలనేది మన డిమాండ్. ఖచ్చితంగా ఒక 2 రోజులు చూద్దాము. దీని మీద స్పందించకపోతే ప్రభుత్వం మళ్ళీ మనం ఉద్యమం చేసే కార్యక్రమం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతు, దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడింది. బలోం కా రాజ్ ఆమ్ అంటే పండ్లకన్నింటికి రారాజు మామిడి అని చెప్పుకునే మనము మామిడి పంటను పండించే రైతులు ఈరోజు తన పండించిన పంటకు కనీసం అమ్ముకోలేని దుస్థితిలో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మామిడి తోటను సంవత్సర కాలం పాటు కాపాడుకొని పెట్టుబడి పెట్టి మందులు, ఎరువులు కాపలా కాసి చివరికి పంట చేతికొచ్చిన తర్వాత కనీసం గిట్టుబాటు ధర లేకపోవడము, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కొచ్చే పరిస్థితి లేకుండా పోనీ ఎంతో కొంతకి ఫ్యాక్టరీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకుందామంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తిండి నీళ్లు లేకుండా రోజుల తరబడి రోడ్ల మీద పడిగాపులు కాసే దుస్థితి ఈరోజు రైతులకు పట్టిందంటే దానికి కారణము 100% ప్రభుత్వానికి రైతులకు మంచి చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు న్యాయం చేయాలి అనే చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మనం గతంలో కూడా చూసాము. చిత్తూరు జిల్లాలో గతంలో కొన్ని వేల ఎకరాలు చెరుకు పంటను పండిస్తుంటే చెరుకుకి సరైన మద్దతు ధర కల్పించకుండా ఫ్యాక్టరీలను మూసేసే కార్యక్రమము ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఈ రోజు చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు ఇదే పంట మీద, మామిడి పంట మీద ఆధారపడుతున్నారు. ఒకప్పుడు మామిడి తోట ఉంది అంటే గొప్ప రైతుగా చెప్పుకునే పరిస్థితి నుండి ఈ రోజు మామిడి పంట పండించే రైతులు అన్ని వదులుకొని రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడితే ప్రభుత్వము కేవలం ప్రకటనలకే పరిమితమయ్యి ఈ రోజు రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీదంతా స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు రాష్ట్రంలో చంపుతాం, నరుకుతామంటూ రోడ్ల మీదకి వెళ్లి జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వము, ఇలాంటి ప్రతిపక్షము ఉండడము ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రైతులకు, ముఖ్యంగా మామిడి రైతులకు ఇప్పుడు
కలెక్టర్ గారు మాట్లాడుతూ ఏదైతే హామీ ఇచ్చారో ప్రధానంగా రైతుల యొక్క డిమాండ్ కనీసం కేజీకి 15 రూపాయలు మద్దతు ధర కల్పించాలి, దాంతో పాటు మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి, పంటను సరైన సమయంలో అమ్ముకునే ఏర్పాటు చేయాలని చెప్పి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకందరికీ బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.